అరే కేవలం రైతులు అంటే మీరు కూడా అసలు రైతులు ఇప్పుడు నాగం లేకుంటే అదే నిజంగానే అంటున్నా చెప్పే అంటున్నా ముందుకు రా ముందుకు చెప్పు చెప్పు పథకం గురించి అన్ని చెప్పే అంటే కేవలం మంచి చెప్పు అని చెప్తలే నేను మన తలాలు గీతలు కూడా ఇవి తప్పేం లేదు దాంట్లో ఇది మన ఒక ఇంటి సమావేశం అనుకోవాలి ఏదో మెప్పు కోసము ఉన్నట్టు కాక మెప్పు పొందడానికి మాట్లాడినట్టు కూడా ఏం అవసరం లేదు. నారాయణ మండలి ఎన్నికల్లో మనందరి అంటే మీ అందరి యొక్క మద్దతు కూడగట్టాలనేటువంటి ఒక భావనతోని ఈరోజు మన జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజేందర్ గారు అట్లా పొలాస గ్రామ సర్పంచ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజి నందన్న గారు పెద్దలు గతంలో మాజీ సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఏదైతుందో పరిష్కారానికి తోడుండేటువంటి పెద్దన్న గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ముఖ్యంగా మన చెల్లెల గ్రామానికి చెందినటువంటి పట్టభద్రులు రైతులు యువ సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ అంటే వాస్తవంగా చెల్లెల గ్రామంతో నాకున్నటువంటి ఒక అనుబంధం మీకు తెలియదు కాదు. నాకు నేనైతే దాదాపు 4 దశాబ్దాలు గడుపుతాను. నేను 83లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు పోటీ చేసినప్పుడు అంటే అప్పుడు చెల్లెల్ జగిత్యాల పంచాయత్ సమితిలో భాగం. నేను ఏదైతుందో మల్యాల పంచాయత్ సమితికి అధ్యక్షుడు పనిచేశాను. ఆయనకు అనేది ఇస్తుందో నన్ను ఒక యువకుడిగా విద్యావంతుడుగా మరి ప్రగతిశీల భావాలతో ఉన్న అటువంటి ఒక అభ్యర్థిగా గుర్తించి ఆనాడు చెల్లెల గ్రామం నాకు అండగా నిలవటం మరి ఎన్నికల్లో గెలవటం తదుపరి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా చెప్పట్టున్నాం. సరే ఒక ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందుతాం, కొన్ని ఎన్నికలు ఆశించిన ఫలితం పొందాం. కారణాలు అప్పటి పరిస్థితుల ప్రభావం చెప్పండి. మనం ఇన్ని చేసినా కానీ ఏదైతున్నదో మరి మనం అనుకున్న ఫలితం పొందలేకపోవటానికి అప్పటి పరిస్థితులు రాజకీయ కారణాలని చెప్పని భావించక తప్పదని చెప్పండి. అంటే నాకు నేను చేశానని చెప్పిన కాదు, కానీ నాకు చలిగలు చూస్తుంటే అంటే నిజంగా చెప్పినప్పుడు నేను ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఆరంభింప చేయాలని చెప్పంటే చలిగలకి వెళ్ళి ఆరంభింప చేయాలని చెప్పి భావించేవారు తలంచేవారు. ఇప్పుడు పెద్దన్న సర్పంచ్ ఉండే చలిగల గడిల మీటింగ్ పెట్టి అప్పుడు మనం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆరంభింపజేసాం. అట్లా ఈ ప్రాంతానికి చెందినటువంటి గ్రామాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయాలన్నా కానీ ఇక్కడే దగ్గర ఇక్కడ ఒక రైస్ మిల్ ఉంది పక్కనే, అందులో పెట్టి మన సమావేశం నిర్వహించుకోవాలని చెప్పండి. చెలిగలు ఇది పట్టభద్రులు అంటే కేవలం ఈ ఎన్నిక చదువుకున్న వాళ్ళకే సంబంధించిన కాదు. ఇప్పుడు ఒక పట్టభద్రుడు అనేవాడు కూడా ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వస్తాడు. ఆయన కూడా కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఆ పట్టభద్రుడు ప్రభావితం కావటానికి కొరకు ఏదైతుందో ఇతరత్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చర్చకు వస్తాయని చెప్పండి. పట్టభద్రులు అంటే కేవలం విద్యాపరంగా ఆ పట్టభద్రులు కల్పించేటువంటి సదుపాయాలు అవకాశాలని కాదు, అదర్వైజ్ కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు చర్చకు వస్తాయని చెప్పండి. పొందటానికి అవకాశాలు కావాలి. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పింపజేయబడాలి. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పింప చేయలేనప్పుడు ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలకు ఏదైతుందో ప్రభుత్వం తోడ్పడాలి. కానీ ఈ దశాబ్ద కాలం ఏదైతుందో అటు విద్య పట్ల కానీ ఇటు నిరుద్యోగ యువత కానీ ఆశించిన మేరకు ఏదైతుందో మనం ప్రభుత్వం నుండి ఫలాలు పొందలేకపోయినాం. కాబట్టి మార్పు
ఆ మార్పులో భాగమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రెండు పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి మనం ఆశించిన రీతిగా ఏదైతుందో వాళ్ళు పాలన కొనసాగలేదు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను వాళ్ళు నిర్లక్ష్యం చేసింది కాబట్టే మరి కాంగ్రెస్ అధికారానికి వస్తే విద్యార్థులు, నిరుద్యోగ యువతకు మెరుగైన సదుపాయాలు కల్పించిన భావనతోని ఒక మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం. మన ఎన్నికలు, మన ప్రణాళిక కొన్ని వాగ్దానాలు చేసినాం, కొన్ని అమలు చేయగలిగినాం, ఇంకా చేయవలసిన మిగిలి ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఎన్నిక ప్రణాళిక అనేది రాబోయే 5 సంవత్సరాలు దృష్టిలో ఉంచుకొని మనం ప్రణాళిక రూపొందిస్తాం. అమలు చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే నిర్దిష్ట కాల పరిమితి మనం 5 సంవత్సరాలు పెట్టుకుంటాం. ఈ 5 సంవత్సరాలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, 5 సంవత్సరాలు దేనికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం. ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్లలో ఏదైతుందో మనం వాళ్ళకు అధిక లబ్ధి అనుకూరుస్తామని చెప్పాను, అనుకూర్చలేకపోయినాం కాబట్టి అది కొంత ఇబ్బందికరం ఉంది మనకు అని చెప్పాను. వాస్తవం చెప్పండి, ఇవాళ ఏ ప్రభుత్వమే కానీ రాష్ట్రానికి ఉండేటువంటి ఆర్థిక వనరుల సమకూర్పుతోని మనకు వచ్చే ఆదాయం, అప్పు, దాన్ని ఏ విధంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన ఇల్లు సంసారమే, ఇల్లు సంసారం అన్నప్పుడు ఏదైతుందో ఇల్లు కట్టాలంటే ఎప్పుడు పోతాం, కొద్దిగా మిగిలిన నిధులు మనకు ఉన్నప్పుడు ఏదైతే ఇల్లు కట్టడానికి పోతాం. మిగిలిన నిధులు లేకుండా ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తారు. బిడ్డ పెళ్లి ఉన్నది, అప్పో సప్పో చేసిన అమ్మాయి ఎదిగైతుంది కాబట్టి అమ్మాయి పెళ్లి చేయాలని చెప్పి చూస్తాం. మంచి చదువు చెప్పడానికి ఫీజు ఏం చేయాలి, ఎట్లయితే 1000 రూపాయలు ఎక్కువ మంది నా పొలంలో మంచి చదువు రావాలి, వాడు మంచి ఉత్తీర్ణుడు కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. నిజామాబాదమే బీమార్ వస్తే వైద్యం కావాలి, జీతాల పోవాలి. వైద్యం ఖర్చుతో కూడుకున్నది. ఆయన ఏం ఆలోచన చేస్తారు, మంచి డాక్టర్ దగ్గర పోతా, ఫీజు తక్కువ తీసుకుంటారు, దగ్గర పోతారా. వాడు ఫీజు తక్కువ చేయడం మంచిదే, ఆ సుధాకర్ని శిక్షించే చాలు నాకు అని చెప్పి అనుకుంటారా. రాజేందర్ దగ్గర పోతే ఆ చక్రధర్ని చెప్పి రూపాయి తక్కువ చేపిస్తాడు కావచ్చు. రాజేందర్ దగ్గర పోతే ఆ చక్రధర్కి చెప్పి రూపాయి తక్కువ చేపిస్తాడు. ఈ రూపాయి ఎట్లా దగ్గర అట్లా కానీ నాకు సుధాకర్ చేయబడతా, నువ్వు కాదు చేయబడతానే కదా అవుతుంది. అదేదో తెలియదు, నిజమాబద్ధమే. అదే ఖచ్చితంగా మనిషి ఖచ్చితంగా మనిషి అని చెప్పంటారు. వైద్యం కాడ ఖచ్చితంగా మనిషి ఆడు మాట అన్నా మంచి ఫీజు తక్కువ చెప్పిన మంచి దగ్గర వేడిపోతావు. మరి ఇలా మీ రాజేందర్ బిడ్డ, తమ్ముని బిడ్డ, అమ్మాయి ఏడ చదువుతున్నారు అని చెప్పండి నారాయణ అన్నాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు చెప్పవు మీ తమ్ముని అడుగు, నీ నారాయణ ఫీజు ఎంత కడుతూ ఈయన దగ్గర ఫీజు ఎంత. నేను మొత్తం రాష్ట్రంలో చైతన్య నారాయణ అనే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో అత్యధికంగా అంటే మంచి బోధన ఉంటుంది. మనం ఫీజు తీసుకుంటామని చెప్పేది మనం తప్ప అనదు, బోధన మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పేరు ఉంది. ఎవడైనా అంతే కదా. వాటి ధీటుగా ఏదైతుందో ఇలా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ఏర్పాటు చేసిండే నరేంద్ర రెడ్డి కమల్ దగ్గర. ఆల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నారాయణ చైతన్యుడు ఏం చేసిండో, ఇక నరేంద్ర రెడ్డి మాకు అడ్డం బ్రేక్ ఎత్తున్నారా, మేము కూడా పోయి జీతాలు పెడతామని వాడి ఇక్కడికి వస్తున్నాడు. ఎనగడ మీద రాలేడు వాడికి. అదే కృష్ణా, గుంటూరు, నెల్లూరు తప్ప హైదరాబాద్ దాకా వచ్చిండే. మనకెళ్ళి అది గిరాకీ తక్కువైంది. ఇప్పుడు చైతన్య నారాయణకి ఏదైతుందో మనకెళ్ళి గిరాకీ తక్కువైంది. తక్కువ వాడు ఏం చేసిండు, నరేంద్ర రెడ్డి బ్రేక్ వేసిండు. వాడు ఇప్పుడు చైతన్య పెట్టినాడు. నిజామాబద్ధమన్నా ఇప్పుడు ఆయన కేసీఆర్ కొడుకు కేటీ రామారావు, ఆ కవితమ్మ ఎంపీ మీద ఇదివరకు ఉండే. కేసీఆర్ ఏది దాని పిల్లల్ని ఎక్కడ చదివించిందే, గుంటూరు.
గుంటూరులో ఎందులోనే గుంటూరుకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 మాఫీ చేసిందా? మరి పెద్ద మనిషి మోడీ గారు ఇవ్వాలి ఇంత పెద్ద పేరు తెచ్చుకుంటుండు, మన నువ్వెందుకు చేయవే? అదే అదానీ అంబానీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు లక్షల కోట్ల బ్యాడ్ టెట్ అంటే మొండి బకాయి. ఈ చదువుకున్న గూగుల్లో కూడా తెలుస్తుంది మొండి బకాయి. ఈ మొండి బకాయి బ్యాంకోడు ఈ వసూలు చేసిన అతను అయితట్లేదు అని చెప్పారంటే అవన్నీ మాఫీ చేసి నువ్వు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఏదో లక్షల కోట్లు మొండి బకాయిలు మాఫీ చేస్తే రైతులకు ఎందుకు చేయద్దు? కాంగ్రెస్ భారమైన అప్పైనా సప్పైనా రైతులు ఆదుకోవాల భావన సంకల్పంతో ఏదైతుందో ఇలా భారణ దాకా చేసుకొచ్చింది. ఇంకా ఛాలెంజ్ చేయాలి, చేస్తాయి. మరి మనం ఆడుగుడితో తోడు నిలబడాలి కదనే. నువ్వు ప్రభుత్వం అధికారానికి వచ్చి నీకు ఇదే ప్రజలు ఓటేసిండ్రు, నీకు ఇదే విధంగా ప్రజలు ఓటేసిండ్రు, రైతులు ఓటేసిండ్రు. నువ్వు ఇంత భారం మొయ్యాలా మొయ్యద్దా? నువ్వు ఎప్పుడైతే భారం మొయ్యలేవో విమర్శ చేసే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పండి. ఇక్కడ రైతు భరోసా ఉన్నదే, ఇక్కడ వాస్తవంగా రైతు బంధు ఆరంభింపజేసింది కేసీఆర్. నేను కాదనలే దాన్ని. ఇప్పుడు ఏ విధంగా ఉచిత విద్యుత్తును ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తామో, తదుపరి వచ్చిన పార్టీ టీఆర్ఎస్ కొనసాగించిందో రైతు బంధు ఆరంభింపజేసింది కేసీఆర్ అని అందరం కూడా అరే నీకు ఇదేదో మంచిగా ఉన్నదిరా, మనం పెట్టుబడి సమకూరుస్తున్నాడు, మనం ఏం చేయాలి, దానికంటే మెరుగైంది ఇయ్యాలి. ఇక్కడ ఏం జరిగింది, ఈ రైతు భరోసా మనం వర్షాకాలం ఇస్తే లొల్లుండకపోతుంది. మనం ఏం చేసినాము, ఈ రైతు భరోసా వర్షాకాలం ఇచ్చి మీద దృష్టి పెట్టక ఈ రుణమాఫీ మీద దృష్టి పెట్టి ఆ 21,000 కోట్లలో ఒక 10,000 కోట్లు ఇటు పెట్టినా కానీ రైతు భరోసా వర్షాకాలం అందరికి వస్తున్నాయి. ఇక మనం చూడు మాట్లాడి ఉండకపోతుంది. ఆ చేసే రుణమాఫీ ఏదైతుందో వాడు విడతల వారిగా చేసిండు. మనం కూడా ఒకటిగా చేయకుండా ఏదైతుందో నేను మొదటి సంవత్సరం 50,000 చేస్తా, రెండో సంవత్సరం 1,00,000 చేస్తా, మూడో సంవత్సరం 1,50,000 చేస్తా, నాలుగో సంవత్సరం 2,00,000 చేస్తా, ఐదో సంవత్సరం 2,00,000 పైపట్టలు చేస్తా అంటే ఈ సమస్య ఉండకపోలేదు. మనం ఏకాఏక అంతా ఎవరికాలు ఏదైతుందో మనం మెడకు చుట్టుకుంటాం. ఇలా ఏకాఏక అనవరకల్లా మనం మెడకు చుట్టుకుంది. ఇలా మనం అంత చేసి కూడా ఇలా మనం ఏదైతుందో జవాబుదారు అయిపోతుంది. ఇప్పుడు ఏ సంగి రైతు భరోసా అందరికి అనుమానం ఉన్న వీడు ఇస్తాడా ఇయ్యడా, ఎన్ని ఎకరాల దాకా ఇస్తాడు, 5 ఎకరాలకి ఇస్తాడా, 10 ఎకరాలకి ఇస్తాడా, అసలే ఇయ్యడా. కానీ ఒకటి మాత్రం నేను కూడా గంతే అనుకున్నానే, నేను కూడా చెప్పినా మీరు ఒక దానికి పరిమితి పెడితే పెట్టండి అయా, కానీ ఇయ్యండి ముందు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇచ్చేది ఇస్తున్నాం ఏమైనా మంచిదే. నేను ఏ విధమైన పరిమితి లేకుండా కోతలు లేకుండా మొత్తం మందికి ఇస్తా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్పతనం, హర్షించదగ్గ విషయం. అందరికీ అనుమానం వస్తుంది 3 ఎకరాల దాకా నచ్చింది, మరి సంగతి ఏంది? ఇప్పటి వరకు 3 ఎకరాల దాకానే వచ్చింది. నీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్తున్నా, నీకు గ్యారెంటీ చెప్తున్నాను, నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% రైతు భరోసా ఎకరానికి 6,000